శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మాసానాం మార్గశీర్షోహం అని చెప్పారు. ప్రతి ఒక్క మాసంలో చాలా విశేషమైనటువంటి మాసాలలో కార్తీక మాసం ఒకటి, మార్గశిర మాసం ఒకటి. ఈ మార్గశిర మాసం గురించి కాస్త తెలుసుకుందాం. ఈ మాసంలో ఉండేటటువంటి పర్వదినాలేమిటి, వైశిష్ట్యం ఏంటి అనే అంశాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రధానంగా ఈ మార్గశిర మాసంలో మనకు వచ్చేటటువంటి పర్వదినాల్లోకెల్లా సుబ్రహ్మణ్య షష్ఠి, రెండవది మార్గశిర శుద్ధ పౌర్ణిమనే దత్త జయంతి అంటూ ఉంటారు. ఆ పిదప ఈ మార్గశిర మాసంలోనే మనకి ధను సంక్రమణం అనేటటువంటిది ప్రారంభం అవుతూ ఉంటుంది. సంక్రమణం అనేది ప్రారంభం అవగానే ధనుర్మాసం అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది. ఇది నెల రోజుల పాటు ధనుర్మాసం అనేది వస్తూ ఉంటుంది. ఈ ధనుర్మాస వైశిష్ట్యం గురించి మనం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ కార్తీక మాసంలో మనం ఏ విధంగానైతే నిత్యము దీపారాధన చేశామో అలా మార్గశిర మాసంలో కూడా ప్రతి నిత్యము కూడా ఉదయాన్నే ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. రెండవది, ఈ యొక్క మార్గశిర మాసంలో మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనటువంటి మాసం. ఈ యొక్క మాసంలో ఎవరైతే ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణము నిత్యము పఠిస్తూ ఉంటారో అలాంటి వారికి చక్కగా అనేక రకాలైనటువంటి ఈతి బాధలు కానీ అలాగే రకరకాలైనటువంటి దోషాదులు ఉంటూ ఉంటాయో ఆ దోషాలన్నీ కూడాను ఇవి నివారణ అవుతూ ఉంటాయి. ఎందు గురించి అంటే మనం అనుకుంటూ ఉంటాము విష్ణు సహస్రనామమే కదా అని. చాలా పొరపాటు. విష్ణు సహస్రనామంలో అనేక విషయాలు చెప్పారు. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః అంటే ఈ మొట్టమొదటి అంశంలోనే చెప్పారు. అందులో విశ్వానికి అంతటికి కూడాను స్థితికారకుడు అయినటువంటి ఆ మహావిష్ణువు ప్రతి ఒక్కరి యొక్క బాధలన్నీ కూడాను నివారణ చేస్తూ ఉంటారు. ఈ విష్ణు సహస్రనామ పారాయణము చేసిన చివరకు పారాయణం విన్న ఈ యొక్క మార్గశిర మాసంలో చాలా ఫలప్రాప్తి, ధన ప్రాప్తి, మోక్ష ప్రాప్తి సిద్ధిస్తూ ఉంటుంది. అందుచేత ప్రతినిత్యము కూడా ఈ మార్గశిర మాసంలో ఎవరైతే ఇంట్లో మహావిష్ణువు యొక్క పటాన్ని ముందు పెట్టుకొని లేదా మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని ముందు పెట్టుకొని ఉదయాన్నే ఈ యొక్క దీపారాధన చేసుకొని స్నానం అవ్వగానే అప్పుడు విష్ణు సహస్రనామ పారాయణం అనేది ప్రారంభించి చూడండి. ఒక నెల రోజుల్లోనే మీకు అనేక రకాలైనటువంటి మార్పు అనేది సిద్ధిస్తూ ఉంటుంది. ఈ మార్పు వల్ల మీకు రకరకాల దోషాలు అనేది అనుకున్నటువంటి కార్యాలు సిద్ధించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కార్యసిద్ధి వల్ల మీకు తప్పకుండా ఈ విష్ణు సహస్రనామ పారాయణం ప్రతినిత్యం పఠించాలి అనేటటువంటి కోరిక కూడా కలుగుతూ ఉంటుంది. కనుక ఈ మార్గశిర మాసంలో ప్రధానమైనటువంటిది విష్ణు సహస్రనామ పారాయణం. అలాగే ఈ పారాయణం అవగానే కేవలంగా మహావిష్ణువుకి మీరేం చేయాల్సిన పని లేదు. ఒక పండు, కాసింత వడపప్పు, పానకం, తులసీదళం సమర్పించుకొని ఇవి నివేదన పెట్టండి. ఆ తీర్థాన్ని స్వీకరించండి. తప్పకుండా మీకు ఏ విధమైన కోరిక కోరుకుంటారో అది మార్గశిర మాసంలో ఎవరైతే ఆచరిస్తారో వారికి తప్పకుండా ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అనేది లభిస్తూ ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణము స్వామి వారి పటము దీపారాధన పెట్టుకొని ఈ యొక్క పారాయణం నెల రోజుల పాటు చేసి మీ మనసులో ఏ సంకల్పం అయితే కోరుకుంటారో ఆ సంకల్పాన్ని నెరవేరుస్తారు. ఆ సంకల్పం చెప్పుకొని ప్రారంభించండి. తప్పకుండా మీ ఈ యొక్క మాసంలో మనకు అనుకున్న కోరికలు నెరవేర్చేటటువంటి పారాయణమే ప్రధానమైన పారాయణం. అది విష్ణు సహస్రనామ పారాయణం. ఆ పారాయణం చేసుకొని తరించగలరని కోరుకుంటున్నాను. విష్ణవే నమః.